ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఉప్పల్లో జరుగుతున్న మొదటి టెస్ట్ డే 1 రోజున టీమిండియా తమ ఫుల్ డామినేషన్ చూపించింది. డే 1 ఆట ముగిసే సమయానికి ఇండియా 23 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రజెంట్ క్రీజ్లో యశస్వి జైస్వాల్ 76, శుభ్మన్ గిల్ 14 పరుగులతో నాట్అవుట్గా ఉన్నారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్కి ఇండియాకి ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్కి బ్యాస్బాల్ స్టార్ట్ దక్కింది. ఓపెనర్ డకెట్ బౌండరీస్తో చెలరేగుతూ దూకుడుగా ఆడితే మరో ఓపెనర్ జాక్ రాలీ నెమ్మదిగా ఆడి సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. డకెట్ అగ్రెసివ్ గేమ్ ప్లేతో ఇంగ్లాండ్ కేవలం 11th ఓవర్లోనే 50 రన్స్ కొట్టింది. ఈ స్టేజ్లో బౌలింగ్కు వచ్చిన అశ్విన్ తన సెకండ్ ఓవర్లోనే డకెట్ని ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేసి టీమిండియాకి మొదటి వికెట్ అందించాడు. దీంతో ఇంగ్లాండ్ 55 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. 1 డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఓలీ పోప్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి జడ్డు బౌలింగ్లో అవుట్ అవ్వగా మరో ఓపెనర్ జాక్ రాలీ పోప్ అవుట్ అయిన మరో 3 బంతులకే అవుట్ అయ్యాడు. ఒక స్టేజ్లో 55 ఫర్ 0తో స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న ఇంగ్లాండ్ మరో 5 పరుగులు యాడ్ చేసి 3 వికెట్లు కోల్పోయి 60 ఫర్ 3గా మారింది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన బేర్స్టోతో కలిసి రూట్ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు 4th వికెట్కి 61 పరుగులు జోడించి పార్ట్నర్షిప్ డేంజర్గా మారుతున్న టైంలో అక్షర్ పటేల్ ఒక అద్భుతమైన బాల్కి బేర్స్టోని బౌల్డౌట్ చేయడంతో మంచి పార్ట్నర్షిప్కి తెరపడింది. బేర్స్టో అవుట్ అయ్యాక ఇంగ్లాండ్ మళ్ళీ రెగ్యులర్గా వికెట్స్ కోల్పోతూ వచ్చింది. మిడిల్ ఆర్డర్లో రూట్, ఫోక్స్ డిసప్పాయింట్ చేయడం వల్ల ఇంగ్లాండ్ 155 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ స్టేజ్లో ఇంగ్లాండ్ 200 లోపే ఆల్అవుట్ అవుతుంది అనుకున్న కెప్టెన్ స్టోక్స్ టేలెండర్స్ని వాడుకొని ఒక మంచి ఫైటింగ్ నాక్ ఆడాడు. స్టోక్స్ 88 బంతుల్లో 70 పరుగులు కెప్టెన్సీ నాక్తో ఇంగ్లాండ్కి మొదటి ఇన్నింగ్స్లో ఫైటింగ్ టోటల్ అందించాడు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 64.3 ఓవర్స్ ఆడి 246 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇండియన్ బౌలర్స్లో స్పిన్నర్స్ డామినేషన్ చూపిస్తూ జడేజా, అశ్విన్ చెరో 3 వికెట్లు తీయగా అక్షర్ 2 వికెట్లు. ఓవరాల్గా స్పిన్నర్స్ 8 వికెట్స్ తీస్తే పేసర్ బుమ్రా 2 వికెట్స్ తీశాడు. 246 రన్స్ ట్రైలింగ్ స్కోర్స్తో మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి వచ్చిన టీమిండియా ఇంగ్లాండ్కి అసలైన బ్యాస్బాల్ ఎలా ఆడాలో చూపించింది. ఓపెనర్స్ రోహిత్, జైస్వాల్ స్టార్టింగ్ నుంచే బౌండరీస్తో చెలరేగడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఈ ఇద్దరు టీ20 స్టైల్లో ఆడుతూ 7 రన్ రేట్ మెయింటైన్ చేశారు. ఈ ఇద్దరు దూకుడుగా ఆడడంతో ఇండియా కేవలం 39 బంతుల్లోనే 50 పరుగులు దాటింది. రోహిత్, జైస్వాల్ 75 బంతుల్లో 80 పరుగులు జోడించాక 24 పరుగులు చేసిన రోహిత్ జాక్లిచ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 1 డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన గిల్, జైస్వాల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ప్రజెంట్ 119 పరుగులతో ఉన్న టీమిండియా డే 2లో ఇదే అప్రోచ్ మెయింటైన్ చేస్తూ ఫస్ట్ ఇన్నింగ్స్లో మినిమం 450 రన్స్ చేస్తే ఈ పిచ్ పైన డేస్ గడిచే కొద్దీ బ్యాటింగ్కి కష్టమవుతుంది కాబట్టి ఇండియా మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.